హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో OnePlus Nord CE6 లైట్ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6+128GB వేరియంట్ 21,000కు, 8+128GB వేరియంట్ 23,000కు, 8+256GB వేరియంట్ 26,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. దీనికి 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ ప్రాసెసర్ని ఇస్తున్నారు. దీనికి 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే దీంట్లో 5300 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. దీంట్లో LPDDR4X RAM, UFS 3.1 కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. అలాగే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వట్లేదు. అలాగే 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. మెయిన్ కెమెరాను ఉపయోగించి 4K 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీన్ని ఉపయోగించి 1080p 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 watts రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. అలాగే ఇది ఆక్సిజన్ OS 16 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+4 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. వైఫై 5, బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో పాటుగా IP64 రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. ఇది కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ కానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. ఇది స్ప్లాషెస్ నుంచి మాత్రమే సర్వైవ్ అవ్వగలదు. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ని ఎంత బడ్జెట్లో కొనుక్కోవచ్చు, దీనికి మనం ఎంతవరకు ప్రైస్ పెడితే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6+128GB వేరియంట్ 21,000కు లాంచ్ చేశారు కదా. ఈ బడ్జెట్లో ఇది మాత్రం అంత వర్తీ కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ 21,000 బడ్జెట్లో కూడా వీళ్ళు IPS LCD డిస్ప్లే మాత్రమే ఇస్తున్నారు. ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ ప్రాసెసర్ కూడా అంత మంచిగా గేమ్స్ అయితే హ్యాండిల్ చేయలేదు. అలాగే ఇందులో మెయిన్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఈ ఫోన్కి 16,000 లేదంటే 17,000 బడ్జెట్లో మనం కొనుక్కున్నట్లయితే అది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది అని నా అభిప్రాయం. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.